నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పాలకూర ఉల్లి కారంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. పాలకూర ఎప్పుడు ఒకే విధంగా కాకుండా పాలకూర పప్పు, పాలకూర వేపుడు ఇలాంటి రొటీన్ రెసిపీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకుందాం. సో పాలకూర అంటే నచ్చని వారికి కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు ముందుగా నేను ఒక 4 ఫ్రెష్ పాలకూర కడ్డలను తీసుకున్నాను. వీటిని 1 ఇంచు వరకు కాడలను తీసేసి మిగతా భాగాన్ని మంచిగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. సో మనం తీసుకున్న పాలకూరకి చూపిస్తున్న విధంగా మీడియం సైజు 3 ఉల్లిపాయలను తీసుకోవాలి. వీటిని ఇలా బాగా చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అనేది ఇప్పుడు కొంచెం తక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. శనగపప్పుతోనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి. ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 వరకు ఎండుమిరపకాయలను వేసుకోవాలి. కారంను బట్టి మిరపకాయలను వేసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని చూపిస్తున్న విధంగా దోరగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చి పచ్చిగా తీయొద్దండి. ఇలా మీడియంగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి కొంచెం మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను ఈ ప్యాన్లో వేసుకొని అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై కావాల్సిన అవసరం లేదండి. ఇలా మీడియంగా దూరగా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టాలి. ఇవి పూర్తిగా చల్లారాలి కాబట్టి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా, వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులోకి వేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. అంతకన్నా ముందు ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడైనా కూడా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు కారంను వేసుకుంటున్నాను. మన స్పైసెస్కి సరిపోయేంత కారంని వేసుకోవచ్చు అండి. నేను ఎండు మిరపకాయలు వేసుకున్నాను కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసుకున్నాను. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బరకగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకు కొంచెం లైట్గా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి కావాలి. ఇప్పుడు అప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకున్న 5 వెల్లుల్లిపాయలను ఇలా దంచి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇవి ఆయిల్లో కాస్త ఫ్రై అయినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను ఫ్రెష్గా కడిగి మళ్ళీ ఒకసారి కడిగిన తర్వాత ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పాలకూర వేసిన తర్వాత కలపడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అదంతా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చాలా తక్కువ క్వాంటిటీగా కనిపిస్తుంది కదా. సో ఇలా నెమ్మదిగా ఒక 5 నిమిషాల వరకు అంతా కలిసేలా మంచిగా కలుపుకొని పాలకూరలో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేంతసేపు వరకు ఉడికించుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు, పాలకూరలో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేసి చాలా చక్కగా ఉడికిపోతుంది కదా. ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టకుండానే ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ పసుపును పోపులో కూడా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లి కారం ఉంది కదా, దానిని ఇందులోకి వేసుకోవాలి. ఆ మిశ్రమం అంతా ఈ పాలకూరలో వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారం అనేది పాలకూరకి మంచిగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు ఈ పాలకూర ఉల్లికారాన్ని మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత మనకి పాలకూర ఉల్లికారం అనేది పూర్తిగా ప్రిపేర్ అయినట్టే. చూస్తూనే నోరూరుతుంది కదా, స్మెల్ మాత్రం అదిరిపోయింది.
టేస్ట్ అంతకన్నా బాగుంది. ఈ పాలకూర ఉల్లికారం అనేది చపాతీలోకి అయితే అద్దరిపోతుంది. దోశలోకి కూడా బాగుంటుందండి. అన్నంలోకి, దోశలోకి, చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా డిఫరెంట్ స్టైల్గా, డిఫరెంట్ రుచితో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇలాంటి డిఫరెంట్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం చిన్ని వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.